అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో స్టార్టింగ్‌లోనే చిన్న లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఏంటి ఎప్పుడు చూసినా కటింగే చేస్తున్నారు, ఇంకెప్పుడు స్టిచ్చింగ్ చేస్తారని అనుకుంటున్నారా? స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. అంటే ఫస్ట్ కటింగ్స్ అయితే చేసుకుని పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. కటింగ్ చేయకపోతే మొత్తం వర్క్ అంతా ఆగిపోతుంది. సో, అందుకని ముందు మెయిన్ కటింగ్స్ అవగొట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చినవి ఫస్ట్ అవగొట్టేస్తే ఇంకా ముందొచ్చివి కూడా నేను కొంచెం ఫాస్ట్‌గా తీసుకొని డెలివరీ ఇవ్వచ్చు వాళ్ళకి. ప్రెజెంట్ అయితే స్టూడెంట్స్‌కి హాలిడేస్ ఇచ్చేసాను. ఈ జాన్వరి అంతా. న్యూ జాయినింగ్స్ అయితే ఫిబ్రవరి నుంచి రమ్మని చెప్పాను. మా పాత స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళనైతే ఇంకా సంక్రాంతి తర్వాత రమ్మని చెప్తాను. వాళ్ళకి చెప్తాను, నేను డేట్ ఫిక్స్ చేసి చెప్తాను అన్నాను. ఇంకా చెప్పలేదు. ఈ వర్క్ అయితే ఎలా ఉందో చెప్పండి. లాంగ్ బ్లౌజ్కి అయితే వేశాను. జింకలు డిజైన్ అనమాట. చాలా బాగుంది. ఆల్రెడీ లక్కోడికి వేసిన డిజైన్ ఇది. ఇప్పుడు మళ్ళీ లక్కడు వాళ్ళ అక్కకి వేస్తున్నాను. సేమ్ డిజైన్. ఎలా ఉందో చెప్పండి. వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో కొంచెం మందికి వెళ్తుంది. దానివల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది, నాకు కూడా యూజ్ ఉంటుంది. సో మర్చిపోవద్దు. రేపటి నుంచి ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. ప్రెజెంట్ అయితే కటింగ్ వీడియోస్ కాదు, నేను కట్ చేస్తున్నప్పుడు వీడియోస్ మాత్రమే పెడుతున్నా. అలాగని కటింగ్ వీడియో పెడుతున్నానని కాదు. డ్రాయింగ్ క్లాసెస్ అయితే చిన్న టిప్స్ అయితే నేను తప్పకుండా ఇస్తాను, చెప్తాను. వర్క్స్ అయితే కంప్యూటర్ వర్క్స్ అయితే నా దగ్గర స్టార్టింగ్ 500 నుంచి ఉంటుందండి. చాలా రీజనబుల్ కాస్ట్. వర్క్స్ అయితే నేను చాలా ఫాస్ట్గా వేసి ఇచ్చేస్తాను. స్టిచ్చింగ్ అయితే నాకు కాస్త టైం పడుతుంది. ఇక్కడ నేనైతే బాడీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను. దీని తర్వాత వేరే డిజైన్ ఒకటి పెట్టాను. సింపుల్ డిజైన్స్ ఒక 2 పెట్టాను. అవి కూడా చాలా బాగున్నాయి. కొంచెం అర్జెంట్ బ్లౌజ్ ఒకటి వస్తే ఫాస్ట్గా హ్యాండ్ వర్క్ అయితే చేసేస్తున్నాను. చేసేసి డెలివరీ ఇచ్చేసాక నా వర్క్స్ మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ నార్మల్గా నేను చేసుకోవాలి. మాట్లాడుతూ పావని మాట్లాడుతుంది, ఏదో సమాధానం ఇస్తున్నట్టున్నాను. ఈ ఫ్రాక్ అయితే ఎలా ఉందో చెప్పండి. శారీకి బాడీ పార్ట్కి వర్క్ రాలేదు. అది ఎంబ్రాయిడింగ్ వర్క్ నేను వేశాను. కింద పార్ట్కి అయితే ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సో అదే కాంబినేషన్తో ఆ వర్క్ అనేది అయితే నేను వేశాను. ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వీడియో తీసి ఆ ఫ్రాక్ అయితే మాల్యాకి స్టిచ్ చేశాను. సేమ్ మా పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి ఒకలాంటి ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయించాను. అవి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మళ్ళీ నా వర్క్స్లో నేను మళ్ళీ బిజీ అయిపోయాను. బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా, ఏదైనా సరే మనం కట్ చేసినప్పుడు దానికి సంబంధించిన పీసులన్నీ కూడా అందులో జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళీ కట్టేసుకోవాలి గట్టిగా. ఎందుకంటే అందులో ఏ ఒక్క పీస్ మిస్ అయినా సరే మనకి బ్లౌజ్ అనేది చాలా కష్టమైపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనం అది స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నేను వర్క్ అంతా అయిపోయాక అన్నీ సదిరేసుకుంటూ స్టార్ట్ అయిపోతున్నాను. మా చిన్న పాప అయితే నాకు వీడియో తీస్తుంది. మీరైతే ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నేనైతే ఇంక స్టార్ట్ అవుతున్నానండి. సంక్రాంతి టైం కదా, కాస్త లేట్ అవుతుంది. ఇంకాస్త లేట్ అవ్వచ్చు, కానీ నేను పిల్లలు ఇంట్లో ఉండిపోతారు ఒక్కరే అనేసి నేను కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతున్నాను. ఇంకా వెళ్తూ కొన్ని లైనింగ్లు అయితే తీసుకోవాలి. లైనింగ్లు తీసుకుని నేను ఆరబెట్టుకొని మార్నింగ్ అయితే ఐరన్ చేసి అప్పుడు మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేస్తానండి. ప్రతి పీస్ కూడా నేను తడిపి ఐరన్ చేసి అప్పుడు కట్ చేస్తాను. లేదంటే ఆ ముడతలు కింద వస్తుంది. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.